డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ గురించి నేను చెప్పడం జరిగింది కదా. అయితే చాలామంది స్టూడెంట్స్ లింక్ అడిగారు. ఆల్రెడీ మీకు లింక్ షేర్ చేశాను. కొంతమందికి లింక్ షేర్ చేస్తుంటే దిస్ ఫాలోవర్ డస్ నాట్ గెట్ ద లింక్ అని ఇట్లా వస్తుందన్నమాట. సో అదొకసారి చూడండి. సో దిస్ అకౌంట్ కాంట్ రిసీవ్ యువర్ మెసేజెస్ అని వస్తుంది. అందుకనే మీకు మేబీ లింక్ రాలేదేమో. అట్లా ఒక 7-8 మెంబర్స్కి అట్లా ప్రాబ్లం అయింది. మిగిలిన వాళ్ళందరికీ లింక్స్ వచ్చినాయి. ఇక ఆ లింక్ పైన క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఈ స్కాలర్షిప్ కూడా 1 టైం పేమెంట్ అనమాట. 30,000 మీకు ఒకటేసారి క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు బుక్స్ కానీ స్టేషనరీ అట్లాంటి పర్చేస్ చేయడానికి యూస్ అవుతుంది. ఇక డైరెక్ట్ డాక్యుమెంట్స్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, 10th క్లాస్ మార్క్ షీట్, అండ్ దీనికి ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఇంటర్ స్టూడెంట్స్కి సంబంధించి కూడా మార్క్ షీట్ కావాలి. ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ అంటే మీరు కాలేజ్లో అడ్మిషన్ పొందినట్టు. నెక్స్ట్ ఫీ రిసిప్ట్ ఉంటే దాన్ని కూడా పెట్టేసేయండి. పేరెంట్స్కి యాన్యువల్ ఇన్కమ్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అండ్ అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అడుగుతుందన్నమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.